సినిమా ఇండస్ట్రీలో కొన్ని వివాదాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఒక సినిమా విడుదలకి ముందు ఆ స్టోరీ నాది కానీ నా దగ్గర నుంచి తీసుకొని నాకు తెలియకుండా సినిమా చేస్తున్నారంటూ ఇండస్ట్రీలో చాలా మంది వాళ్ళ బాధని తెలియజేస్తారు. ఇంతకు కథ ఎవరిది అనేది పక్కన పెడితే వాళ్ళకి ఎన్నో కొన్ని డబ్బులు ఇచ్చి అలాంటి విషయాలను సెటిల్ చేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుని సూపర్ సక్సెస్ అవ్వడానికి చాలా మంచి సినిమాలు చేస్తూనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక అదే రీతిలో కళ్యాణ్ రామ్ కూడా డెవిల్ అనే ఒక సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ సినిమాకి డైరెక్టర్ గా తన పేరు వేయించుకున్నాడు. దీంతో చాలా మంది అభిషేక్ నామా డైరెక్టర్ ఏంటి అంటూ ఆశ్చర్యపోయారు. కానీ అసలు విషయం ఇప్పుడు తెలిసింది. నవీన్ మేడారం అనే ఒక యంగ్ డైరెక్టర్ ఈ సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక ఇప్పుడు ఆయనకు సంబంధించిన న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన 105 రోజులు షూటింగ్ మొత్తం తానే చేసినట్లుగా చెప్తున్నాడు. అయితే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని, ఆయన కూడా తనకు ఎక్కడా కూడా ఏ క్రెడిట్ ఇవ్వడం లేదని, స్క్రిప్ట్ స్క్రీన్ పైలో చాలా వరకు తను హెల్ప్ చేశారని, దగ్గరుండి మరీ తనని చూసుకొని ఈ సినిమాని డైరెక్షన్ చేశానని చెప్పాడు. ఇక దీంతో ఇప్పుడు నవీన్ మేడారం కి సపోర్ట్ గా చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి డైరెక్టర్ అవ్వడానికి ఎంత ఇబ్బంది పడతాడో మనందరికీ తెలిసిందే. అలాంటిది అన్నింటినీ అధిగమించి తను డైరెక్టర్ అయినా కూడా అనవసరంగా ఆ సినిమా నుంచి తనను తప్పించి అభిషేక్ నామా డైరెక్టర్ గా తన పేరు వేయించుకోవడం అనేది కరెక్ట్ కాదంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.